Hello, Andarki Namaskaram. A very good afternoon. Welcome to another beautiful episode of Snacks. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ రెసిపీ నేర్పించబోతున్నానండి. మరి ఆ స్నాక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, చాలా సింపుల్. డైరెక్ట్ గా మీకు చెప్పను, కానీ ఒక హింట్ ఇస్తా. బర్త్డే అయితే మనం స్పెషల్ గా చేసుకునేది ఏంటి? అంతేకాకుండా న్యూ ఇయర్ రోజు నేను చేస్తాం. అది కూడా కాకుండా లైఫ్ లో ఏదైనా స్పెషల్ గా అచీవ్ చేసినప్పుడు మనం ఏం కట్ చేస్తాం? ఎస్, మీరందరూ ఈ పార్టీ గెస్ట్ చేశారు కదా, కేక్. సో సంథింగ్ స్పెషల్ గా ఇవాళ నేను మీ అందరికీ నేర్పించబోతున్నాను, హౌ టు ప్రిపేర్ చాక్లెట్ ప్లమ్ కేక్. మరి ఆలస్యం చేయకుండా చాక్లెట్ ప్లమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చాక్లెట్ ప్లమ్ కేక్ కి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, గుడ్లు, వెనిలా ఎసెన్స్, చాక్లెట్ క్యారమెల్, కోకో పౌడర్, కాఫీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, బేకింగ్ సోడా, బటర్. చాక్లెట్ ప్లమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫర్ దట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులోకి ఫస్ట్ బటర్ తీసుకుందాం. బటర్ మొత్తం కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. బటర్ లేనప్పుడు కావాలంటే గీ కూడా తీసుకోవచ్చు, బట్ లిటిల్ ఆఫ్ బటర్ అండ్ గీ ఈజ్ ఆల్సో ఫైన్. సో నెక్స్ట్ ఇందులోకి 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాం. సో ఈ బటర్ షుగర్ రెండు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం. సో 3 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఏ కేక్ అయినా బేసికలీ ఎగ్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సాఫ్ట్నెస్ రావడం కోసం ఎక్కువగా మనం ఎగ్ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో దట్ ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ షుగర్ అండ్ ముందుగా మనం యాడ్ చేసిన బటర్ ఇదంతా కూడా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో ఈ మూడింటిని ఇలానే మిక్స్ చేసేద్దాం. మరి నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను 1 కప్ మైదా, సో ఇప్పుడు ఇదంతా కూడా మనం దగ్గర చేసేసుకోవాలి. ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను క్యారమెల్. సో చాకో క్యారమెల్ యూజ్ చేస్తున్నాం. ఎస్, మరి ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకా అలా క్రీమీ కలర్ లో ఉన్న ఈ ఎంటైర్ బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం చాక్లెట్ కలర్ లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం, దట్ ఈస్ వెనిలా ఎసెన్స్. కేక్స్ ప్రిపేర్ చేయడానికి వెనిలా ఎసెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో వెనిలా ఎసెన్స్ కూడా మనం యాడ్ చేసుకుందాం, ఒక 1.5 or 2 టేబుల్ స్పూన్స్. ఓకే, సో ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. సో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి. కాఫీ పౌడర్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుందాం. సో కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1.5 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా బేకింగ్ సోడా. మరి బేకింగ్ సోడా యాడ్ చేస్తేనే కేక్ ఆ స్పంజీనెస్ వస్తుంది అనమాట. సో అందుకోసమే మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ లైక్ మనం మిర్చి బజ్జీస్ ఇవన్నిట్లో వంట సోడా ఎలా వేసుకుంటాం అలా ఇక్కడ కూడా బేకింగ్ సోడా, జస్ట్ టు గెట్ దట్ స్పంజీనెస్, ఆ కేక్ కి ఆ స్పంజీనెస్ తీసుకురావడం కోసం. అండ్ ఇదంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత
ఫైనల్గా నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఓకే, సో మొత్తానికి కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ ఆఫ్టర్ వన్ మిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసి ఇలా మనకు కావాల్సిన ఒక అవెన్లోకి ఒక బౌల్ తీసుకుని అందులో నేను ఆల్రెడీ బటర్ పేపర్ వేసి ఉంచాను. సో బటర్ పేపర్ని మనం స్ప్రెడ్ చేసుకుని కావాలంటే బటర్తో కానివ్వండి లేదంటే ఆయిల్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ. సో ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టేసిన తర్వాత సో చూసారు కదా, చాక్లెట్ ప్లమ్ కేక్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఇప్పుడు 175 degrees ఒక ½ an hour పాటు బేక్ చేసుకున్నట్లయితే కేక్ రెడీ అయిపోతుంది. సో చూద్దామా? కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత చక్కగా పొంగి ప్రాపర్ గా ప్లమ్ కేక్ లాగా అయిపోయిందో. ఒక 2 minutes పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. అది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని రివర్స్ చేసి అప్ సైడ్ డౌన్ చేసి దానిపైన గార్నిషింగ్ ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారిపోయిందండి. దీన్ని మనం రివర్స్ చేసేద్దాం ఇలా. వావ్, చూసారు కదా, కింద మనం ఇంతకు ముందు వేసిన ఈ బటర్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని తీసేద్దాం. సో అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తో చూడడానికి ఎంత చక్కగా వచ్చేసిందో ఈ కేక్. సో ఇప్పుడు ఈ కేక్ పైనుంచి మనం చాక్లెట్ సిరప్ యాడ్ చేద్దాం. ఎందుకంటే నేను చాక్లెట్ ప్లమ్ కేక్ అని చెప్పాను కాబట్టి. ప్లమ్ కేక్ అంటే డైరెక్ట్ గా తినేయచ్చు, ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే, ఎవరిదైనా బర్త్డే ఉంటే లేదా ఎనీ స్పెషల్ అకేషన్ కి మనం దీన్ని కేక్ లాగా ప్రిపేర్ చేసేస్తాం కదా. సో అందుకోసమే నేను ఇలా ఏదో ట్రై చేస్తున్నా. సో లెట్స్ సీ. సో ఇది కంప్లీట్లీ ఇలా స్ప్రెడ్ అయిపోయింది కదా. చూడ్డానికి చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇప్పుడు దీని మీద మనం కేక్ డెకరేషన్స్ పెట్టేసుకుందాం సో దట్ ఇది ఎగ్జాక్ట్లీ కేక్ లాగా కనిపిస్తుంది. వావ్. అండ్ పైనుంచి లైట్ గా షుగర్ బాల్స్ కూడా వేసేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ నేను దీన్ని టేస్ట్ చేసేయబోతున్నాను. బిఫోర్ దాట్ చాక్లెట్ ప్లమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చాక్లెట్ ప్లమ్ కేక్ కి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, గుడ్లు, వెనిలా ఎసెన్స్, చాక్లెట్ క్యారమెల్, కోకో పౌడర్, కాఫీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, బేకింగ్ సోడా, బటర్. చాక్లెట్ ప్లమ్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బటర్ వేసుకోవాలి. బటర్ ని చక్కగా బీట్ చేసుకున్న తర్వాత అందులో షుగర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకుని బటర్ లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత మైదా పిండి కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చాకో క్యారమెల్, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ పౌడర్, కోకో పౌడర్, బేకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవెన్ బౌల్ తీసుకుని అందులో బటర్ పేపర్ అరేంజ్ చేసుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని 175 degrees సెంటీగ్రేడ్ లో ½ an hour పాటు ప్రీ హీట్ చేసి పెట్టిన అవెన్ లోకి ట్రాన్స్ఫర్ చేసి బేక్ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న కేక్ ని చాక్లెట్ సిరప్ తో స్ప్రెడ్ చేసుకుని మీద నుంచి కేక్ డెకరేషన్ ఫ్లవర్స్ అలానే షుగర్ బాల్స్ తో కనుక డిజైన్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ప్లమ్ కేక్ రెడీ. సో చూసారు కదండి చాక్లెట్ ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అండ్ ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తే లైక్ ఫర్ డేట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్యాండిల్స్ కూడా పెడితే ఇంకా సూపర్ గా ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు చూస్తున్నారు కదా హ్యాపీగా కేక్ కటింగ్ కార్యక్రమం ఇప్పుడు మనం స్నాక్స్ లో చూస్తున్నాం. సో
ప్లమ్ కేక్ ఎలా అవుతుందో నేను మీకు చెప్తాను. చూసారా ఎంత స్పంజీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. Here we go. మళ్ళీ స్పెషల్ గా మీకు చెప్పాలా, చూస్తుంటేనే మీకు ఈ పార్టీకి అర్థమైపోయింది కదా ఎంత టేస్టీగా ఉందో. పైనుంచి యాడ్ చేసిన చాకో సిరప్, లోపల యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్, సూపర్ అంటే సూపర్ గా ఉంది. సో ఎస్, ఇవాళ నాకైతే పండుగ. ఇంట్లో అయితే దగ్గర నాకు తెలిసి ఒక 7-8 మెంబర్స్ వరకు ఈజీగా ఈ కేక్ ని తినేసి కూర్చొని, అండ్ నేను కూడా వెంటనే కేక్ ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్ గా తింటూ ఎంజాయ్ చేస్తాను. చాక్లెట్ ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ చాక్లెట్ ప్లమ్ కేక్. మరి రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ తిరిగి కలుస్తారు. టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. బై.